నాగార్జున ఫ్యామిలీ కెరీర్ లోని అద్భుతమైన క్లాసిక్ చిత్రం మనం. ఈ చిత్రంలో నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నటించారు. ఇక లెజెండరీ నటుడు నాగేశ్వరరావు గారి చివరి చిత్రం మనం. ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారు నాగార్జున, నాగచైతన్య అలాగే అఖిల్ తో కలిసి నటించారు. కాబట్టి ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి ఎప్పుడు ఒక ప్రత్యేకమైనది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎక్కువగా నాగార్జున, నాగచైతన్య, నాగేశ్వరరావు గారి పాత్రలే ఉంటాయి. ఈ మూడు పాత్రల చుట్టూ సినిమాను నడిపించాడు దర్శకుడు విక్రమ్ కుమార్. దాంతో మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో అఖిల్ జస్ట్ కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించాడు. ఇప్పుడు సీక్వెల్ లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు పాత్రల మీద ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఇది కూడా అందమైన ఫ్యామిలీ స్టోరీ అని తెలుస్తోంది. ఇప్పటికే మనం సీక్వెల్ కి సంబంధించిన కథను నాగార్జునకు చెప్పినట్టుగా సమాచారం. తనకు మనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో నాగార్జున కూడా ఈ కథ మీద ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కథ మొత్తం పూర్తయి నచ్చితే గనుక ఈ చిత్రానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నాగార్జున, నాగచైతన్య మాత్రమే కలిసి మల్టీ స్టార్స్ చిత్రంగా బంగారాజు మూవీలో నటించారు. ఇక అఖిల్ నటించిన తొలి చిత్రం అఖిల్లో నాగార్జున ఒక పాటలో మెరిశాడు. పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి నటించలేదు. ఇప్పుడు మనం 2లో ఈ ముగ్గురు అక్కినేని హీరోలు కలిసి నటించబోయేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక మనం చిత్రాన్ని అప్పట్లో నాగార్జున స్వయంగా నిర్మించారు. ఇప్పుడు కూడా మనం సీక్వెల్ కూడా నాగార్జున భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. స్టోరీ గనక నాగార్జునకు నచ్చితే ఆయన భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట. ఇక విక్రమ్ కుమార్ కి కూడా మనం తర్వాత అంత పెద్ద హిట్ పడలేదు. ఇటీవల విక్రమ్ కుమార్ తీసిన వెబ్ సిరీస్ దూత నాగచైతన్యకు మంచి హిట్ ఇచ్చింది. మనం చిత్రంతో నాగార్జునకు, దూత వెబ్ సిరీస్ తో ఇటు నాగచైతన్యకు హిట్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్.